మందు సిగరెట్లు తాగొద్దు, తాగితే పోతారు పైకి. కళ్యాణ్ కళ్యాణ్ రారా, మీకు కిందట్లో ఎవరమ్మాయి దిగడానికి చూద్దాం. రే రారా వెళ్దాం, రారా. వెళ్ళరా, నాకు ఇంట్రెస్ట్ అది, వెళ్ళరా. ఏంటి భయ్యా ఈ మధ్యన కనిపించట్లేదు? ఏమీ లేదురా, కొంచెం బిజీగా ఉన్నాను ఈ మధ్య. సారీ భయ్యా, ఫోన్ వస్తుంది. సరే బాయ్. తను నా ఫ్రెండ్. ఏంటి ఏమంటుంది తను? తను 1 అవర్లో పక్క స్ట్రీట్లో వెయిట్ చేస్తుందంట, నన్ను రమ్మంటుంది. వైజాగ్లో అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పీరియన్స్డే భయ్యా? ఎక్స్పీరియన్స్డే భయ్యా, అది ఎప్పుడో పసి వయసులో చేశాను. పసి వయసు అంటే 10-12 ఇయర్స్ బ్యాకా? పసి వయసు అంటే పాలు తాగిన వయసు కాదు భయ్యా, ప్రపంచం తెలియని వయసు. ఒక 60 days బ్యాక్. నా స్టోరీ స్ట్రైట్గా చెప్తాను విను. ఫోన్ ఏది? ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. స్వీటీ స్వీటీయా, రిక్వెస్ట్ పెడదామే. అప్పుడే యాక్సెప్ట్ చేసిందా? ప్రతిరోజు చాటింగ్. జస్ట్ జోకింగా? సేమ్ కొనాలి, నోట్ కొనేసాను. ఏట్రా, ఏం దాస్తున్నావు? అది ఏం లేదురా, ఏం లేదు. ఏంట్రా అది? ఏం లేదురా, ఏం లేదు. ఏంట్రా ఈ మధ్య వీధిలోకి రావడమనిసావు? ఇంట్లో అన్నం కూడా సరైన తింటలే అంట. ఈటింగ్ ఈజ్ జస్ట్ అన్ యాక్షన్ రా, బట్ చాటింగ్ ఈజ్ అ ఎమోషన్. కానీ ఒకరోజు నిఖిల్తో దీనికేం పని?
నిఖిల్ గడికి ఫోన్ చేయరు ఒకసారి. సరే సరే. హలో, ఎక్కడున్నావే? ఇంట్లో ఏం చేస్తున్నావు? అన్నం తింటున్నాను. సరే బాయ్. అప్పుడే మా కిందింటికి నువ్వు రెంట్కి వచ్చావు. కీస్. నా లవ్ స్టోరీ అమ్మాయి ఎంట్రన్స్తో స్టార్ట్ అయ్యి నీ ఎంట్రన్స్తో ఎండ్ అయింది భయ్యా. మరి నువ్వు ఎలా ఫీల్ అయ్యావు భయ్యా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకన్నా ముందు తనకి 6 బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. నేను ఏడేవాడిని. నా లక్కీ నెంబర్ కూడా 7. నీ ప్లేస్లో నేనున్నా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే 6లో నచ్చలేని క్వాలిటీ ఏదో నీలో నచ్చే కదా నేను లవ్ చేసింది. నువ్వు కూడా అలా ఆలోచించే రోజు వచ్చింది. అసలు నువ్వెలా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నావు భయ్యా? శృతి భయ్యా, ఇందాక మీ ఎక్స్ పేరు ఏమన్నావు? నా ఎక్స్ పేరు శృతి. శృతి. ఓ 5 minutes నాతో రాగలవా? హలో, హలో. దీన్ని నీకు ముందే తెలుసా? ఈ శృతి ఆ శృతి ఒకటేనా? నాకు అర్థమైపోయింది. పదా, ఎందుకు వెళ్ళిపోతున్నారు? నెంబర్ 8 కదా 1. ఇందాక ఆవిడ ఏదో అన్నట్టున్నాడు. ఇందాక ఏదో ఆవేశంలో అనేసింది భయ్యా.